చైనాలోన ఈరోజు మేము బుల్లెట్ ట్రైన్‌లోన ట్రావెల్ చేస్తున్నాము. అప్ టు జీలిన్. జీలిన్ నుంచి మళ్ళీ షెన్యాంగ్‌కి మేము నార్మల్ ట్రైన్‌లోనే ట్రావెల్ చేస్తున్నాము. నేను మీకు ప్రతిసారి బుల్లెట్ ట్రైన్ అనేది చూపించాను. నార్మల్ ట్రైన్ అనేది మేము ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. సో, నేను మీకు ఎప్పుడూ చూపించలేకపోయాను. సో, ఈరోజు నార్మల్ ట్రైన్‌లోను కూడా ట్రావెల్ చేస్తున్నాము. నార్మల్ ట్రైన్ అనేది బుల్లెట్ ట్రైన్ కన్నా స్లోగా వెళ్తది. దాన్ని లో స్పీడ్ ట్రైన్స్ అనుకొని అంటారు. ఎక్కువ అవర్స్ అనేది జర్నీ ఉంటది. ఇక దాంతో పాటు టికెట్ ప్రైస్ అనేది తక్కువ ఉంటది. చైనాలోన ట్రైన్ ట్రాక్ సైడ్‌లోన మొత్తము ఫెన్సింగ్ అనేది చేస్తున్నారు. అంటే ట్రైన్ ట్రాక్ ఎంత దాకా వేస్తున్నారో అంత దాకా ఫెన్సింగ్ అనేది ఉంటది. నెక్స్ట్ ఇక రైల్వే స్టేషన్ లోనే ఇక నార్మల్ గా ప్లాట్ఫామ్ అనేది ఉంటది. హ్యూమన్స్ కని యానిమల్స్ కని ఎవ్వరు కూడా అంటే ట్రైన్ ట్రాక్ లోపుకి అసలు రాలేరు. నార్మల్ గా దాంట్లో ఫెన్సింగ్ చేసి దాని పైన ఒక రౌండ్ గా కూడా అంటే రింగ్ లాగా కూడా ఐరన్ తోని చేస్తున్నారు. మేము డైరెక్ట్ వచ్చేసాము షెన్యాంగ్ బే రైల్వే స్టేషన్ కి. ఇది ఆ నార్మల్ ట్రైన్. ఈ నార్మల్ ట్రైన్ చూడగానే అసలు ఇండియా ట్రైన్ లోనే నాకు ట్రావెల్ చేసినట్లు అని అనిపించింది. ఎందుకంటే ఇది సేమ్ టు సేమ్ అలానే ఉన్నది. కూర్చోడానికి అయితే హార్డ్ సీట్ అనేది ఉన్నది. ఇంకా సెకండ్ టైర్ ఏసీ, ఇంకా 3 టైర్ ఏసీ, 1 టైర్ ఏసీ కూడా ఉన్నది. రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ అవుట్ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంది. చాలా పెద్ద అంటే లాంగ్ టవర్స్ అనేవి ఉన్నవి. ఇంకా చాలా బ్యాంక్స్ అనేవి అందులోనే ఉన్ను. ఈ బ్లూ కలర్ బ్యాంక్ అవుతుంది బొహై బ్యాంక్. అంటే దాని పైన రాసున్ను చైనా బొహై బ్యాంక్ అనేది రాసున్ను. అక్కడ నుంచి మేము టాక్సీ అనేది తీసుకున్నాము. ఎందుకంటే మేము సీ ట్రిప్ లోన హోటల్ అనేది బుక్ చేసి ఉంటుంది. సో ఆ హోటల్ లోన మేము చెక్ ఇన్ అవ్వాలి. షెన్యాంగ్ సిటీ ఒక ఇండస్ట్రియల్ ఏరియా. ఇది కలర్ టీవీ టవర్. ఇక్కడ నైట్ మార్కెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది.